మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన జీవితం మొత్తాన్ని సమాజానికి అంకితం చేశారన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. మనుషుల్లో మహనీయుడు అయిన ముద్రగడ ఏనాడు పదవుల కోసం పాకులాడలేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు నచ్చి ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారన్నారు. జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని బలంగా నమ్మి ఆయన వెంట నడిచారన్నారు సజ్జల. అన్ని కులాల్లోనూ వెనుకబాటుతనాన్ని పారదోరాల్సిన అవసరం రాజకీయ పార్టీలపై ఉందన్నారు. ఆ విషయంలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు మన మధ్య లేరు, కానీ ఆయన జీవితం మొత్తం సమాజం కోసం కానీ లేదా తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, తను నమ్ముకున్న వాళ్ళ కోసం, తాను నమ్మిన ఆశయాల కోసం ఒక వ్యక్తి ఎంత నిబద్ధతతో జీవితాన్ని అంకితం చేసి నడవగలరు, ఒక వ్యక్తికి, ఒక మనిషికి ఎంతవరకు అది సాధ్యమనేది చూస్తే ఆ ఎక్స్ట్రీమ్ దీంట్లో పద్మనాభం గారి జీవితం కనిపిస్తుంది. అది ఆదర్శప్రాయమైంది, స్ఫూర్తిదాయకమైంది. అది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. మహనీయులు, మనుషుల్లో మనీషులు అంటాం, అలాంటి వాళ్ళల్లో ముద్రగడ గారు ఒకరు. పదవులు కానీ, రాజకీయంగా ఏదో ఉన్నత స్థాయికి పోవాలని కానీ అవి ఏవి అదొక కెరీర్గా ఈ రోజుల్లో చూసినట్టు చూడడం కానీ అవి ఏవి ఆయన చూడలేదు. చాలాసార్లు మొండి పట్టుదలగా అనిపించవచ్చు, కానీ ఆ నిబద్ధత ఆఖరి వరకు మృత్యువుతో పోరాడుతున్నప్పుడు కూడా అది కనిపించడం దగ్గరగా చూశాం. 2024లో ఆయన మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా చూస్తే ఏమీ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు నచ్చాయి నాకు. ఆయన చేతుల్లో రాష్ట్రం బాగుంటుంది, ఆయన చేతుల్లో ప్రజలందరి జీవితాలు బాగుంటాయి, పేదల జీవితాలు బాగుంటాయి, వెనుకబడ్డ వారి జీవితాలు మెరుగుపడతాయి అని బలంగా నమ్మాను. ఆయన్ను ఎలాగైనా సరే ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టాలనే ఏకైక దీంతో ఆయన ఎలా పనిచేశారో అందరూ చూశారు. ఈ కాపు ఉద్యమంతో మొదలు పెట్టిన తర్వాత ఆ ఉద్యమంతో సాధించాలనుకున్న లక్ష్యాలు కూడా ఎప్పుడు అడుగు వేసినా ఆయన వెంబడి వేలాది మంది తరలి వచ్చేవాళ్ళు. అంటే ఆ ఉద్యమం మొత్తం ఐడెంటిఫై అయింది ఆయనతో, ముద్రగడ గారితో. రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని కులాల్లో వెనుకబాటుతనం నుంచి ఆయా కులాలను బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తేనే దానికి సమాజం మొత్తం ప్రజల ఆకాంక్షలను అది ప్రతిబింబించినట్టు అవుతుంది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి, పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ దానికోసమే పనిచేస్తున్నారు. అలాంటి వెనుకబాటుతనకు గురైన వారిలో కాపుల్లో ఉన్న వాళ్ళను కూడా ఎలా పైకి తీసుకురావాలనేది ఆయన ప్రాంతీయ పార్టీకి ఉన్న పరిమితులకు లోబడి చేయగలిగినంత చేస్తున్నారు. కాబట్టే ముద్రగడ లాంటి మహనీయులు ఆయనకు వెన్నంటి నిలిచారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.